ओम शांति 6/4/22। मीठे बच्चे, ज्ञान के गुह्य बातों को सिद्ध करने के लिए विशाल बुद्धि बन बहुत युक्ति से समझाना है। कहा जाता है सांप भी मरे लाठी भी ना टूटे। మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క గుహ్య విషయాలు నిరూపించేందుకు విశాల బుద్ధిగాయి చాలా యుక్తితో తెలియచేయాలి అంటారు కదా. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అని. ప్రశ్న: కర్ర విరగకూడదు, పాము చావాలి, అలా చెప్పాలి. हाहाकार के समय पास होने के लिए कौन सा मुख्य गुण जरूर चाहिए? హాహాకారాల సమయంలో పాస్ అయ్యేందుకు ఎటువంటి ముఖ్య గుణం తప్పకుండా కావాలి? జవాబు: ధైర్యతాయక గుణం. లడాయి కే సమయ హీ తుమ్హారీ ప్రత్యక్షత హోగి. యుద్ధం సమయంలోనే మీ యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. जो मजबूत होंगे वही పాస్ हो सकेंगे. ఎవరైతే బలంగా ఉంటారో, స్ట్రాంగ్గా ఉంటారో వారే పాస్ అవుతారు. घबराने वाले नापास हो जाते हैं. భయపడేవారు ఫెయిల్ అయిపోతారు. अंत में तुम बच्चों का प्रभाव निकलेगा. तब कहेंगे अहो प्रभु तेरी लीला अपरम अपार है. అంతిమంలో పిల్లలైన మీ యొక్క ప్రభావం వెలువడుతుంది. అప్పుడే అంటారు అహో ప్రభు నీ లీల అపరమైంది, అపారమైంది అని. సబ్ జానేంగే గుప్త వేష్ మే ప్రభు ఆయా హై. అందరూ తెలుసుకుంటారు గుప్త వేషంలో భగవంతుడు వచ్చారు అని. ప్రశ్న ఇంకొకటి, సబ్సే బడా సౌభాగ్య కౌన్సా హై? అన్నిటికన్నా పెద్ద సౌభాగ్యం ఏది? జవాబు: స్వర్గమే ఆనా భీ సబ్సే బడా సౌభాగ్య హై. స్వర్గంలోకి రావటం కూడా అన్నిటికన్నా పెద్ద సౌభాగ్యం. స్వర్గ కే సుఖ్ తుమ్ బచ్చే హీ దేఖ్తే హో. స్వర్గం యొక్క సుఖాలు పిల్లలైన మీరే చూస్తారు. వహా ఆది మధ్యాంత దుఃఖ్ నహీ హోతా. అక్కడ ఆది మధ్యాంతాలు దుఃఖం ఉండదు. ఏ బాతే మనుష్యోం కి బుద్ధి మే ముష్కల్ హీ బైఠతీ హై. ఈ విషయాలు మనుష్యుల యొక్క బుద్ధిలో చాలా కష్టంగా కూర్చుంటాయి. గీత హై నయే ఉమర్ కి కలియా. పాట కొత్త యుగపు మొగ్గలు. ओम शांति. भगवान वाचा. आगे श्री कृष्ण भगवान वाच कहते थे. पूर्व श्री कृष्ण भगवान वाचा అనేవారు. अब तुम बच्चों को निश्चय हुआ है श्री कृष्ण भगवान वाच नहीं है. ఇప్పుడు పిల్లలేని మీకు నిశ్చయం ఏర్పడింది శ్రీకృష్ణ భగవాన్ వాచ కాదు. శ్రీకృష్ణతో త్రికాలదర్శి అర్థాత్ స్వదర్శన్ చక్రధారి నహీ హై. శ్రీకృష్ణుడు త్రికాలదర్శి అంటే స్వదర్శన చక్రధారి కాదు. అబ్ ఏ అగర్ భగత్ లోగ్ సునే తో బిగడెంగే. ఈ విషయాలు భక్తులు వింటే చాలా తికమక చెందుతారు అని చెప్తున్నారు బాబా. కహెంగే తుమ్ ఇన్హోం కి శ్రద్ధ క్యూ కర్తే హో. శ్రీకృష్ణ భగవాన్ వాచ్ నహీ హై. శ్రీకృష్ణ భగవాన్ వాచ్ కాదు. శ్రీకృష్ణతో త్రికాలదర్శి అర్థాత్ స్వదర్శన్ చక్రధారి నహీ హై. శ్రీకృష్ణుడు త్రికాలదర్శి అంటే స్వదర్శన చక్రధారి కాదు. అబ్ ఏ అగర్ భగత్ లోగు సునే తో బిగడెంగే. ఒకవేళ ఈ విషయాలు భక్తులు వింటే తికమక చెందుతారు. కహెంగే తుమ్ ఇన్హోంకి శ్రద్ధ క్యూ కర్తే హో అంటారు. వీరికి మీరు ఎందుకు శ్రద్ధ తక్కువ చూపిస్తున్నారు అంటారు. జబ్కి ఇన్కి నిశ్చయ కృష్ణ మే హై कि वो स्वदर्शन चक्रधारी है. స్వదర్శన్ చక్ర హమేషా విష్ణుకో యా కృష్ణకో హీ దేతే హై. ఎప్పుడైతే వీరికి నిశ్చయం ఏర్పడిందో కృష్ణుడు స్వదర్శన్ చక్రధారి అని, స్వదర్శన చక్రం ఎల్లప్పుడూ విష్ణుకి లేక కృష్ణుడికి ఇస్తారు. దునియా కో తో ఏ మాలూమ్ హీ నహీ కి శ్రీకృష్ణ और విష్ణు కా క్యా సంబంధ హై. ప్రపంచానికైతే తెలీదు శ్రీకృష్ణుడికి విష్ణుకి ఏ సంబంధం ఉంది. న జాననే కే కారణ్ सिर्फ विष्णु को या कृष्ण को स्वदर्शन चक्रधारी कह देते हैं. కానీ తెలియని కారణంగా కృష్ణుణ్ణి లేక విష్ణువుని స్వదర్శన చక్రధారి అనేస్తారు. और विष्णु का क्या संबंध है? స్వదర్శన్ చక్ర के अर्थ का भी किसको पता नहीं है. స్వదర్శన చక్రం యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు. सिर्फ चक्र दे दिया है मारने के लिए. కేవలం చంపేందుకు కేవలం ఏం చేశారు? చక్రాన్ని ఇచ్చారు. స్వదర్శన్ చక్ర के अर्थ का भी किसको पता नहीं है. స్వదర్శన చక్రం యొక్క అర్థం కూడా ఎవరికీ తెలీదు.
उसे एक हिंसक हथियारा बना दिया है. కేవలం హింసక ఆయుధాలు తయారు చేశారు. వాస్తव में उनके पास ना हिंसक चक्र है ना అహింసక్. వాస్తవానికి వారి వద్ద హింసక చక్రాలు లేవు, అహింసక చక్రాలు లేవు. జ్ఞాన్ भी రాధే కృష్ణ या విష్ణు के पास नहीं है. జ్ఞానం కూడా రాధాకృష్ణులు లేక విష్ణువు దగ్గర లేదు. ఎటువంటి జ్ఞానము? సృష్టి చక్రం యొక్క జ్ఞానము. ఓ సిర్ఫ్ తుమ్హారే మే హై. అది కేవలం మీలోనే ఉంది అని చెప్తున్నారు బాబా. అబ్ ఏ తో బడి గుహ్య బాతే హై. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా లోతైన విషయాలు. ये सब बातें युक्ति से कैसे समझाई जाए जो समझ भी जाए, प्रीत भी कायम रहे. ఈ విషయాలన్నీ యుక్తితో ఎలా తెలియచేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ప్రీతి కూడా ఉండాలి. సీదా సమझाने से बिगड़ेंगे. డైరెక్ట్గా తెలియచేస్తే చెడిపోతారు. కహెంగే कि आप देवताओं की निंदा करते हैं. అంటారు మీరు దేవతల్ని నిందిస్తున్నారు అని. क्योंकि वो सब है एक समान సివాయ్ తుమ్ బ్రాహ్మణంకి. ఎందుకంటే వారంతా ఒకే సమానం, కేవలం బ్రాహ్మణులైన మీ కొరకే. తుమ్ కితనీ छोटी छोटी बच्चियाँ हो. మీరెంత చిన్న చిన్న పిల్లలు. బాబాతో कहते हैं छोटी छोटी बच्चियों को ऐसा होशियार करना चाहिए जो प्रदर्शनी में समझाने के लायक बने. బాబా అంటున్నారు చిన్న చిన్న పిల్లలు ఇలా తెలివైన వారిగా అవ్వాలి, ప్రదర్శనీల్లో తెలియచేసేందుకు యోగ్యంగా అవ్వాలి. जिसमें ज्ञान है वो आपे ही ऑफर करते हैं, हम प्रदर्शनी समझा सकते हैं. బాబా చెప్తున్నారు ఎవరిలో అయితే జ్ఞానం ఉందో వారు తమంతట తామే ఆఫర్ చేస్తారు, మేము ప్రదర్శనీలో తెలియచేయగలము అని. బాబా చెప్తున్నారు బ్రాహ్మణియోంకి బడి విశాల బుద్ధి चाहिए. బ్రాహ్మణీలకి చాలా విశాల బుద్ధి కావాలి. ప్రదర్శనీ में समझाने के लिए सर्विसेबल को भेजना चाहिए. ప్రదర్శనీలో తెలియచేసేందుకు సేవాదారులను పంపించాలి. సిర్ఫ్ దేఖ్నే కా షౌక్ నహీ. కేవలం చూసే అభిరుచి కాదు. పహలే పహలే తో ఏ నిశ్చయ चाहिए कि गीता का भगवान निराकार परमपिता परमात्मा शिव है. ముందు అందరికీ కూడా తెలియచేయాలి గీతా భగవంతుడు నిరాకారుడైన పరంపిత పరమాత్మ శివుడు. శ్రీకృష్ణ కో భగవాన్ నహీ కహా జాతా హై. శ్రీకృష్ణుని భగవంతుడు అని అనరు, శివ్ హై. బాబా చెప్తున్నారు గీతా భగవంతుడు శివుడు. ఈ బిల్కుల్ నయి బాత్ హో గయి నయి దునియా మే. ఇవన్నీ పూర్తి కొత్త విషయాలు కొత్త ప్రపంచంలో. దునియా మే సబ్ कहते हैं కృష్ణునే గీతా సునాయి. ప్రపంచంలో అందరూ అంటారు కృష్ణుడు గీతను వినిపించారు అని. బాబా చెప్తున్నారు ఈ బిల్కుల్ నయి బాత్ హై. కృష్ణ గీత గానా సకే. ఇక్కడ తెలియచేయటం జరుగుతుంది, కృష్ణుడు గీతని చెప్పలేదు. జో మోర్ ముకుట్ దారి హై, డబల్ సిర్ తాజ్ వ సింగల్ తాజ్, सूर्यवंशी चंद्रवंशी व वैश्य शूद्रवंशी कोई भी गीता की नॉलेज को नहीं जानते. బాబా చెప్తున్నారు ఎవరైతే మోర్ ముకుట్దారి, నెమల్ పింఛదారి, డబల్ కిరీటదారి లేక సింగిల్ కిరీట సూర్యవంశీ లేక చంద్రవంశీ లేక వైశ్య శూద్ర వంశీలు ఎవ్వరికి కూడా గీతా జ్ఞానం తెలీదు అని చెప్తున్నారు బాబా. ఓ నాలెడ్జ్ భగవాన్ నే హీ సునాయే భారత్ కో స్వర్గ్ బనాయా థా. ఆ జ్ఞానాన్ని భగవంతుడు వినిపించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. तो दुनिया में सच्ची गीता का ज्ञान आए कहाँ से. మరి ప్రపంచంలో సత్యమైన గీతా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది. तो दुनिया में ये सब भक्ति की लाइन में आ गई. ఇవన్నీ కూడా భక్తి యొక్క లైన్లోకి వచ్చాయి. వేద శాస్త్ర ఆది పढ़ते पढ़ते నతీజా క్యా హువా. వేద శాస్త్రాలు అవి చదువుతూ చదువుతూ అదృష్టం ఏమైంది. గిర్తే హీ ఆయే హై. పడిపోతూనే వచ్చారు. కళాయి కమ్తీ హోతీ హో గయి హై. కళలు తగ్గిపోతూ వచ్చాయి. బల్ కితనీ బీ ఘోర్ తపస్య కరే. బలి ఎంత ఘోర తపస్సు చేసినా సిర్ కాట్కర్ రఖే. శిరస్సు కట్ చేసి ఉంచినా తల తీసేసినా కానీ ఏమీ లాభం లేదు అంటున్నారు బాబా. హర్ ఏక్ మనుష్య మాత్రకు తమో ప్రధాన్ జరూర్ బన్నా హై. ప్రతి ఒక్క మనుష్య మాత్రులు తమో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు हर एक मनुष्य मात्र को तमो प्रधान जरूर बनना है. ప్రతి మనుష్య మాత్రులు తమో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి.
उसमें भी खास भारतवासी దేవీ దేవతా ధర్మ వాళ్ళే ही सबसे नीचे गिरे हुए हैं. అందులో ప్రత్యేకంగా భారతవాసీలు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే అందరికంటా కింద పడిపోయారు. పహలే సబ్సే సతో ప్రధాన్ తే అబ్ తమో ప్రధాన్ బన్ గయే హై. ముందు అందరికంటే కూడా సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. जो बिल्कुल ओंज पैराडाइज के मालिक थे वो अब नरक के मालिक बन गए हैं. ఎవరైతే పూర్తి ఉన్నతమైన స్వర్గానికి యజమానిగా ఉండేవారో వారిప్పుడు నరకానికి యజమానిగా అయిపోయారు. तुम बच्चों की बुद्धि में ये रहना चाहिए कि शरीर पुरानी जुत्ती है जिससे हम पढ़ रहे हैं. పిల్లలని మీ బుద్ధిలో ఉంది కదా, ఈ శరీరం పాత చెప్పు, దీని ద్వారా మనం చదువుకుంటున్నాము. దేవీ దేవతా ధర్మ వాలోं की सबसे जास्ती पुरानी जुत्ती है. అందరికంట దేవీ దేవతా ధర్మం వాళ్ళదే అందరికంట పాత చెప్పు అని చెప్తున్నారు బాబా. భారత్ శివాలయ था, देवताओं का राज्य था, हीरे जवाहरों के महल थे. భారతదేశం శివాలయంగా ఉండేది, దేవతల రాజ్యం ఉండేది, వజ్ర వైడూర్యాల మహల్స్ ఉండేవి. అబ్ తో వేశ్యాలయ మే అసుర్ వికారియోం కా రాజ్య హై. ఇప్పుడు ఈ వేశ్యాలయంలో అసుర వికారీల యొక్క రాజ్యం ఉంది. డ్రామా అనుసార్ ఫిర్ ఇన్కో వేశ్యాలయ సే శివాలయ బన్నా హీ హై. డ్రామానుసారంగా తిరిగి వేశ్యాలయం నుండి శివాలయం అవ్వాల్సిందే. బాప్ సమझाते हैं सबसे जास्ती భారతవాసీ హీ గిరే హై. బాబా తెలియచేస్తున్నారు, అన్నిటికన్నా ఎక్కువగా భారతవాసీలే పడిపోయారు. ఆధా కల్ప్ తుమ్ హీ విషయ వికారీ థే. అర్ధకల్పం మీరు కూడా విషయ వికారీలుగా ఉండేవారు. అజామిల్ జైసీ పాపాత్మ भी భారత్ మే హీ థే. అజామిలుడు లాంటి పాపాత్మలు కూడా భారతదేశంలోనే ఉండేవారు. సబ్సే బడా పాప హై వికార్ మే జానా. అన్నిటికన్నా పెద్ద పాపం వికారాల్లోకి వెళ్ళటం. దేవతాయే తో సంపూర్ణ నిర్వికారీ థే, ఓ వికారీ బనే హై. దేవతలైతే సంపూర్ణ నిర్వికారీలుగా ఉండేవారు, వారు కూడా ఇప్పుడు వికారీలుగా అయిపోయారు. గోరేసే సావరే బనే హై. తెల్లగా ఉండేవారు నల్లగా అయిపోయారు. సబ్సే ఊంచే హీ సబ్సే నీచ్ బనే హై. అందరికంటా ఉన్నతమైన వారే అందరికంటే నీచంగా అయిపోయారు. बाप कहते हैं जब संपूर्ण सतो प्रधान तमो प्रधान बन जाते हैं तब उन्हों को मैं आकर संपूर्ण सतो प्रधान बनाता हूँ. బాబా అంటున్నారు, ఎప్పుడైతే సంపూర్ణ తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడే వారిని నేను వచ్చి సంపూర్ణ సతో ప్రధానంగా తయారు చేస్తాను. అభి తో కోయి కో సంపూర్ణ నిర్వికారి कहना सके बहुत फर्क है. ఇప్పుడైతే ఎవరిని కూడా సంపూర్ణ నిర్వికారిలోని అనలేము, చాలా తేడా ఉంది. బల్ కర్కే ఏ జన్మకు చచ్చా హై. భలే కొంచెం ఈ జన్మ మంచిది, ఆగే కా జన్మతో అజామిల్ జైసా హోనా చాహియే. బాప్ कहती है ముందు జన్మ అజామిలుడిలాగా ఉండొచ్చు. బాప్ कहती है గడిచిపోయిన జన్మ కలియుగి జన్మ. బాబా అంటున్నారు, నేను పతిత ప్రపంచం పతిత శరీరంలో ప్రవేశిస్తాను. వారే పూర్తి 84 జన్మలు అనుభవించి తమో ప్రధానంగా అయిపోయారు. బల్ ఇస్ సమయ అచ్చే ఘర్ మే జన్మ హై క్యూంకి ఫిర్ భీ బాబా కా రథ్ బన్నా హై. భలే ఈ సమయంలో మంచి ఇంట్లో జన్మ తీసుకుని ఉండొచ్చు, ఎందుకంటే శివ్ బాబాకి రథంగా అవ్వాలి. ఈ బ్రహ్మ బాబా గురించి చెప్తున్నారు బాబా. డ్రామా भी कायदे सिर बना हुआ है इसलिए साधारण रथ को पकड़ा है. డ్రామాలో నియమం తయారై ఉంది, అందుకే శివ్ బాబా సాధారణ రథాన్ని పట్టుకున్నారు. ఏ బీ సమజ్నే కి బాతే హై. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తుమ్ బచ్చోं को सर्विस का बहुत शौक होना चाहिए. పిల్లలేని మీకు సేవ యొక్క అభిరుచి చాలా ఉండాలి. బాబాకు దేఖో కిత్నా షౌక్ హై. బాబాకి చూడండి ఎంత అభిరుచి ఉంది. బాప్తో పతిత్ పావన్ హై, సర్వ కా అవినాశి సర్జన్ హై. బాబా అయితే పతిత పావనుడు, సర్వులకు అవినాశి సర్జన్. తుమ్కో कैसी अच्छी दवाई देते हैं. మీకు ఏ విధంగా మంచి మందు ఇస్తారు. कहते हैं मुझे याद करने से तुम कभी रोगी नहीं बनेंगे.
బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయటం ద్వారా మీరు ఎప్పుడు రోగీలుగా అవ్వరు. తుమ్కో కోయి దవా దర్మల్ నహీ కర్నీ పడేగి, మీరేమి మందులు ఇంజెక్షన్లు ఏమీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ శ్రీమత్ హై, నాకి కోయి గురు కా మంత్ర ఆది హై, బాబా ఇచ్చేది ఇదే శ్రీమతం, అంతేకాని ఇవేమి గురు మంత్రాలవి కాదు. బాబ్ कहते हैं मुझे याद करने से तुम्हारे विकर्म विनाश होंगे. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయటం ద్వారానే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. బాబా చెప్తున్నారు, ఫిర్ మాయా కా విఘ్న నహీ ఆయేగా, తిరిగి మాయ యొక్క విఘ్నాలు రావు. మిమ్మల్ని మహావీరులు అంటారు. స్కూల్ మే రిజల్ట్ పిछाड़ी को ही निकलती है, స్కూల్లో రిజల్ట్ కూడా అంతిమంలో వెలువడుతుంది. ఏ भी अंत में मालूम पड़ेगा, ఇది కూడా అంతిమంలో తెలుస్తుంది. जब लड़ाई शुरू होती है तब तुम्हारी भी प्रत्यक्षता होती है, ఎప్పుడైతే యుద్ధం మొదలవుతుందో అప్పుడు మీ యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. దేఖేంగే తుమ్ కితనే నిడర్ నిర్భయ్ బనే హో, చూస్తారు మీరు ఎంత ధైర్యంగా నిర్భయంగా అయ్యారో. బాప్ भी निर्भय है ना, బాబా కూడా నిర్భయుడే కదా. कितना भी हाहाकार मच जाए ధైర్యతా సే సమझाना है, ఎంత హాహాకారాలు సృష్టించినా ధైర్యంగా తెలియచేయాలి. హమే తో జానా హీ హై, మనమైతే వెళ్ళాల్సిందే. చలో అప్ని మంజిల్ మౌంట్ ఆబూ బాబా కే పాస్, ముందు నడవండి, మన లక్ష్యమైన మౌంట్ ఆబూ బాబా వద్దకు వెళ్ళాలి. ఘబరానా నహీ హై, భయపడవద్దు. घबराने में भी नापास हो जाते हैं, భయపడితే ఫెయిల్ అయిపోతారు. ఇట్నా మజబూత్ బన్నా హై, ఇంత స్ట్రాంగ్గా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. పెహ్లే పెహ్లే ఆఫతే ఆయేగి ఫేమన్కి, మొట్టమొదట ఎన్నో రకాల ఆపదలు కరువులు వచ్చేస్తాయి. బాహర్ సే అనాజ్ ఆ నహీ సకేగా, బయట నుంచి ధాన్యం కూడా రాదు. చాలా గొడవలు జరుగుతాయి. ఉస్ సమయ కిత్నా నిడర్ బన్నా పడే, ఆ సమయంలో ఎంత ధైర్యం వహించాలి. లడాయి మే కిత్నే పెహల్వాన్ హోతే హై, యుద్ధంలో కూడా ఎంత బలవంతులు ఉంటారు. कहते हैं మర్నా और మారనా అంటారు కదా, చంపడం చావటం అది వాళ్ళ లక్ష్యం. జాన్ కా భీ డర్ నహీ హై, వాళ్ళకి ప్రాణం యొక్క లెక్క కూడా ఉండదు. బల్ ఉన్కో ఏ భీ జ్ఞాన్ నహీ హై కి శరీర్ చోడ్ దూసరా లేంగే, భలే వారికి జ్ఞానం ఉండదు ఈ శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము అని. ఉన్కోతో సర్వీస్ కర్నీ హై, వారైతే సేవ చేయాలి. ఓ లోగ్ సిఖాతే హై బోలో గురు నానక్ की जय, హనుమాన్ की जय, తుమ్హారీ శిక్షా హై శివ్ బాబా కో యాద్ కరో. వాళ్ళు అంటారు గురునానక్కి జై అనండి, హనుమాన్కి జై అనండి. మీ యొక్క శిక్షణ ఏంటి? శివ్ బాబాని స్మృతి చేయండి. ఓ నౌకరీతో కర్నీ హే హై అథవా దేశ్ సేవాతో కర్నీ హే హై, వారు ఉద్యోగం అయితే చేయాలి లేక దేశ సేవ అయితే చేయాలి. జైసే తుమ్ శివ్ బాబా కో యాద్ కర్తే హో ఇస్ ప్రకార్ కోయి భీ యాద్ నహీ కర్తే హై, శివ్ కే భగత్ తో డేర్ హై. ఏ విధంగా మీరు శివ్ బాబాని స్మృతి చేస్తున్నారో ఈ విధంగా ఎవ్వరూ స్మృతి చేయరు. శివుడికి చాలామంది భక్తులు ఉన్నారు. పరంతు తుమ్కో డైరెక్షన్ మిల్తే హై, శివ్ బాబా కో యాద్ కరో. కానీ మీకు డైరెక్షన్ లభిస్తుంది, శివ్ బాబాని స్మృతి చేయండి. వాపిస్ జానా హే ఫిర్ స్వర్గమే ఆనా హే, వాపస్ వెళ్ళిపోవాలి, తిరిగి స్వర్గంలోకి రావాలి. అవి సూర్యవంశీ చంద్రవంశీ దోనో హీ రాజ్య స్థాపన హో రహే హై, ఇప్పుడు సూర్యవంశీ చంద్రవంశీ రెండు రాజ్యాలు స్థాపించబడుతున్నాయి. ఏ జ్ఞాన్ సబ్కో మిలేగా, ఈ జ్ఞానము అందరికీ లభిస్తుంది. जो प्रजा बनने लायक होगा वो उतना ही समझेगा, ఎవరికైతే ప్రజలుగా అయ్యే యోగ్యత ఉందో వారంతే అర్థం చేసుకుంటారు. అంత్ మే తుమ్హారా ప్రభావ్ బహుత్ నిక్లేగా, అంతిమంలో మీ యొక్క ప్రభావం చాలా వెలువడుతుంది. తబ్ తో కహెంగే అహో ప్రభు तेरी लीला अपरम अपार है, जानेंगे कि प्रभु गुप्त वेश में आया है. అప్పుడు అందరూ అంటారు అంతిమ సమయం వచ్చేసరికి, అహో ప్రభు నీ లీల అపరమైంది అపారమైంది, నిన్ను తెలుసుకున్న వాళ్ళు ధన్యులు, నిన్ను మేము పోగొట్టుకున్నాము అంటారు. భగవంతుడు గుప్త వేషంలో వచ్చాడు, ప్రభు గుప్త వేషంలో వచ్చారు అని అందరూ అర్థం చేసుకుంటారు. కోయి కహే, కొంతమంది అంటారు
పరమాత్మ లేక ఆత్మ యొక్క సాక్షాత్కారం జరగాలి అని. కానీ సాక్షాత్కారం వల్ల ఏమీ లాభం లేదు. సమझो సిర్ఫ్ లైట్ చింగారి దేఖి, చూడండి కేవలం లైట్ యొక్క వెలుగు చూశారు కానీ అర్థం చేసుకోరు ఎవరు అనేది. కిస్కి ఆత్మ హై వ పరమాత్మ హై, ఎవరి ఆత్మ లేక పరమాత్మ. దేవతాओं के साक्षात्कार में फिर भी कुछ भवका होता है. దేవతల యొక్క సాక్షాత్కారంలో అయితే కొంచెం హంగామా జరుగుతుంది, సంతోషం ఉంటుంది. यहाँ तो ये भी नहीं जानते कि परमात्मा का रूप क्या है, ఇక్కడైతే ఇది కూడా తెలీదు పరమాత్మ యొక్క రూపం ఏంటి. जितनी पिछाड़ी होती जाएगी तो బాబా బుద్ధి కా తాలా ఖోల్తా జాయేగా. ఎంతగా అయితే అంతిమ సమయం వచ్చేస్తుందో అంతగా బాబా బుద్ధి తాళం తెరుస్తూ ఉంటారు. స్వర్గమే ఆనా ఏ బి సౌభాగ్య హై, స్వర్గంలోకి రావటం ఇది కూడా సౌభాగ్యమే. స్వర్గకే సుఖ్ ఔర్ కోయి దేఖ్ నా సకే, స్వర్గం యొక్క సుఖాలు ఇతరులెవ్వరూ చూడలేరు. స్వర్గమే యథా రాజా తథా ప్రజ रहते हैं, స్వర్గంలో యథా రాజా తథా ప్రజ ఉంటారు. అబ్ న్యూ ఢిల్లీ నామ్ రఖా హై, ఇప్పుడు న్యూ ఢిల్లీ అని పేరు పెట్టారు. పరంతు న్యూ భారత్ కబ్ థా, కానీ కొత్త భారతదేశం ఎప్పుడు ఉండేది. ఏ తో పురానా భారత్ హై, ఇది పాత భారతదేశం. నయే భారత్ మే సిర్ఫ్ దేవతా ధర్మ థా, కొత్త భారతదేశంలో కేవలం దేవతా ధర్మం ఉండేది. బిల్కుల్ థోడే థే, చాలా తక్కువ మంది ఉండేవారు. అబ్ తో బహుత్ హై, ఇప్పుడైతే చాలామంది ఉన్నారు. కిత్నా రాత్ దిన్ కా ఫర్క్ హై, ఎంత రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. అఖబార్ మే బీ సమझा सकते हैं, న్యూస్ పేపర్స్లో కూడా తెలియచేయచ్చు. తుమ్ న్యూ ఢిల్లీ న్యూ భారత్ కహతే హో, మీరు న్యూ ఢిల్లీ న్యూ భారత్ అంటారు కానీ కొత్త భారతదేశం కొత్త ఢిల్లీ కొత్త ప్రపంచంలో ఉంటుంది. తో ప్యారడైజ్ హోగా, అది స్వర్గంలో ఉంటుంది. బాబా చెప్తున్నారు అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ఏ సారీ సమజ్నేకి బాతే హై, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. హమ్ సబ్ మూల్ వతన్ సే ఆయే హై, మనందరం పరంధామం నుంచి వచ్చాము. హమ్ సబ్ ఆత్మాయే జ్యోతిర్బిందు స్టార్ మిస్సల్ హై, ఆత్మలేని మనం అందరం జ్యోతిర్బిందు చిన్న నక్షత్రంలా ఉంటాం. जैसे स्टार आकाश में खड़े हैं, कोई गिरते भी नहीं हैं, ऐसे हम आत्माएं ब्रह्मांड में रहती हैं. ఎలాగైతే నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి ఏమీ పడిపోవు, అలా ఆత్మలేని మనం కూడా బ్రహ్మాండంలో ఉంటాము. బచ్చోं को अब मालूम पड़ा है, పిల్లలకి ఇప్పుడు తెలిసింది కదా. నిర్వాణ ధామ్ మే ఆత్మ బోల్ నా సకే క్యూంకి శరీర్ నహీ హై, నిర్వాణ ధామంలో అయితే ఆత్మ మాట్లాడలేదు ఎందుకంటే బాబా చెప్తున్నారు శరీరం లేదు. తుమ్ కహ సక్తే హో హమ్ ఆత్మాయే పరంధామ్కి రెహనే వాలి హై, మీరు అంటారు కదా ఆత్మలేని మనము పరంధామంలో ఉండేవాళ్ళము. బాబా చెప్తున్నారు శాస్త్రం మే లిఖ్ దియా హై సాగర్ మే సమా జాతి హై, ఆత్మ నీటి బుడగ లాంటిది సాగరంలో ఇమిడిపోతుంది అని. తుమ్ అబ్ జాన్తే హో, మీకు తెలుసు కదా పతిత పావనుడు బాబా అందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చారు. 5000 वर्ष के बाद ही భారత్ స్వర్గ్ బంతా హై, 5000 సంవత్సరాల తర్వాతే భారతదేశం స్వర్గంగా అవుతుంది. ఏ జ్ఞాన్ కిస్కి బుద్ధి మే నహీ హై, ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలోనూ లేదు. బాప్ హీ ఆకర్ సమझाते हैं, బాబాయే వచ్చి తెలియచేస్తున్నారు. हम ही राज्य लेते हैं, हम ही राज्य गवाते हैं, బాబాయ్ వచ్చి తెలియచేస్తున్నారు మనమే రాజ్యం తీసుకుంటాము మనమే రాజ్యాన్ని పోగొట్టుకుంటాము. ఇన్కి నో ఎండ్, దీనికైతే అంతం లేదు. డ్రామా నుంచి ఎవరూ ముక్తి కాలేరు. ఇవన్నీ ఎంత సహజమైన విషయాలు అంటున్నారు బాబా. అభి ఆత్మకు అప్నే 84 జన్మోं के चक्कर का मालूम पड़ा है, ఇప్పుడు ఆత్మకి తమ 84 జన్మల చక్రం గురించి తెలిసింది. జిస్సే చక్రవర్తి మహారాజా మహారాణి బంతే హై, దీని ద్వారా చక్రవర్తి మహారాజా మహారాణి అవుతారు. ఎస్సా ఖతం హోనే వాలా హై, ఇప్పుడు అంతా సమాప్తి కాబోతోంది. వినాశ్ సామ్నే ఖడా హై, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ఫిర్ క్యూమ్ లోభ్ జాస్తి కరే, మరి లోభం ఎందుకు పడాలి.
డబ్బు పోగేసుకోవాలి అని. सर्विसेबल बच्चा है तो उनकी यज्ञ से पालना होती है. సేవాదారి పిల్లలకి యజ్ఞం నుండి పాలన జరుగుతుంది. సర్వీస్ నహీ కర్తే తో ఊంచ్ పదవి నహీ మిలేగా. సేవ చేయకపోతే ఉన్నత పదవి కూడా లభించదు. बाबा से पूछ सकते हो हम इतनी सर्विस करते हैं जो ऊंच पद पाए. బాబాని అడగచ్చు, మేము ఇంత సేవ చేస్తున్నామా ఉన్నత పదవి పొందేందుకు. బాబా कह देते हैं आसार ऐसे दिखाई देते हैं जो तुम प्रजा में चले जाएंगे. అప్పుడు బాబా అంటారు, నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళిపోయేలా ఉన్నావు అని. పురుషార్థాన్ని బట్టి బాబాకు తెలిసిపోతుంది. छोटे छोटे बच्चों को भी सिखलाकर इतना होशियार बनाना चाहिए. చిన్న చిన్న పిల్లలకు కూడా నేర్పించి అంత తెలివైన వారిలా తయారు చేయాలి. ప్రదర్శనలో సేవ చేసి షో చేయాలి. అచ్చా मीठे मीठे सिखी लत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాప్ సమాన్ నిర్భయ్ నిడర్ బన్నా హే. బాబా సమానంగా నిర్భయంగా ధైర్యంగా అవ్వాలి. ధైర్యతా సే కామ్ లేనా హే, ఘబరానా నహీ హే. ధైర్యంతో పని తీసుకోవాలి, భయపడకూడదు. వినాశ్ సామ్నే హే, వినాశనం ఎదురుగా ఉంది, అందువల్ల ఎక్కువ ధనం పోగేసుకునే లోభం ఉండకూడదు. ఊంచ్ పద్ కే లియే ఈశ్వరీయ సేవా కర్ కమాయి జమా కర్నీ హే. ఉన్నత పదవి కొరకు ఈశ్వరీయ సేవ చేసి సంపాదన జమ చేసుకోవాలి. వరదానము, సర్వ ఖజానే జమా కర్ रूहानी नशे में रहने वाले బేఫికర్ బాదుషాహ్ భవ. సర్వ ఖజానాలు జమ చేసుకుని ఆత్మిక నశాలో ఉండే నిశ్చింత చక్రవర్తి భవ. బాప్ ద్వారా సబ్ బచ్చోं को अखुट ఖజానే మిలే हैं. బాబా ద్వారా పిల్లలందరికీ అంతులేని ఖజానా లభించాయి. जिसने अपने पास जितने खजाना जमा किए हैं उतना उनकी चलन और चेहरे में वो रूहानी नशा दिखाई देता है. ఎంతగా తమ వద్ద ఎంత ఖజానా జమ చేసుకుంటే అంత వారి నడవడికలో వారి ముఖంలో ఆత్మిక నష కనిపిస్తుంది. జమా కర్నే కా రూహానీ ఫకుర్ అనుభవ్ హోతా హే. జమ చేసుకునేందుకు ఆత్మిక ఆనందం అనుభవం అవుతుంది. ఎవరు ఎంత ఆత్మిక ఆనందంలో ఉంటారో అంతగా వారి యొక్క ప్రతి కర్మలో నిశ్చింత చక్రవర్తి యొక్క మెరుపు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ చింత ఉండదు. ఎవరైతే ఇటువంటి నిశ్చింత చక్రవర్తిలో వారు సదా ప్రసన్న చిత్తులు. స్లోగన్ను, జ్ఞానీ తో ఆత్మ वो है जो ज्ञान डांस के साथ संस्कार मिलन की डांस जानता है. ఎవరైతే జ్ఞాని ఆత్మలో వారు జ్ఞాన డాన్స్తో పాటు సంస్కారాల మిలనం యొక్క డాన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు స్వమానము, నేను నిశ్చింత చక్రవర్తి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.